నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. ని కుమార్ దామిరా. ముందుగా హెడ్లైన్ చూద్దాం. చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్ నెట్లో అవకతవకలు జరిగాయని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న గౌతమ్ రెడ్డి. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్న ఆశా వర్కర్లు ప్రభుత్వం సచివాలయ బదలాయింపులు ఆపాలని కలెక్టరేట్ కార్యాలయం వద్ద నినాదించిన యూనియన్ సభ్యులు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. ఛార్జీలు పెరుగుదల నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని రాజనగరంలో హస్తం నేత డిమాండ్. రాజవమంగి మండలంలో గణేష్ నిమజ్జనంలో అపశృతి, ప్రమాదవశాత్తు మాడేరు బాగులో పడి యువకుడు బాలుడు గల్లంతు. చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్ నెట్లో అవకతవకలు జరిగాయని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్ కట్టబెట్టారన్నారు. ఏడాది సస్పెన్షన్ ఉన్న 2 నెలల్లోనే టెండర్ కట్టబెట్టారన్నారు. టేరా స్టాఫ్కు అలాగే టెండర్ కేటాయించేందుకు కాల పరిమితి పొడిగించారన్నారు. చంద్రబాబు, వేమూరి హరికృష్ణ ప్రసాద్ కలిసి కుట్రకు పాల్పడ్డారని గౌతమ్ రెడ్డి మండిపడ్డారు. వేమూరి హరికృష్ణ ప్రసాద్ను టేరా సాఫ్ట్లో రాజీనామా చేయించి ఫైబర్ నెట్లో డైరెక్టర్గా తీసుకున్నారన్నారు. టెండర్లో అవకతవకలపై అభ్యంతరాలను కూడా పరిశీలించలేదని గౌతమ్ రెడ్డి ధ్వజమెత్తారు. 19 మందిపై సిఐడి అనుమతులుగా కేసు నమోదు చేసింది. అయితే దర్యాప్తు పూర్తయ్యాక మరింత మంది పాత్ర వెలుగులోకి రావచ్చని గౌతమ్ రెడ్డి అన్నారు. ఆపరేటర్ వెళ్ళి బాక్స్ని బాగు చేయించుకుని తీసుకొచ్చేటువంటి పద్ధతి తీసుకున్నామండి. వితిన్ నో టైం, వితిన్ డేస్లో నేను అది కూడా ఏర్పాటు చేసేస్తామండి. ఐటమ్స్ ఏదైతే ఉంటాయో, సప్లై చేయాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఐటమ్స్ని చూపించినటువంటి వాళ్ళని ఏవి కూడా సంస్థకి చేరకుండానే వాళ్ళు డబ్బులు పే చేశారు. 8,25,00,000 రూపాయలు. 2, ఓటీడీఆర్ అనేటువంటి దాని ద్వారా చెక్ చేయాల్సినటువంటి దాన్ని పవర్ మీటర్స్ ద్వారా చెక్ చేయటం వలన 62,06,00,000 రూపాయలు నష్టం జరిగింది. 1,60,00,000 జరిగింది. ఓటీడీఆర్ ద్వారా చేస్తే ఆ 1,60,00,000 డైరెక్ట్గా మిగిలాయి. ఇవన్నీ అగ్రిమెంట్లో ఉన్నాయి. సబ్స్టాన్షియల్ మెటీరియల్ని సప్లై చేశారు, ఐడెంటిఫై చేసాం. అది 62,06,00,000. ఇంకా చెప్తే ఆశ్చర్యం, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పత్రాలు ఏమాత్రం ఇవ్వకపోయినా 29,28,00,000 రూపాయలు డైరెక్ట్గా పే చేసేటువంటి జరిగింది. ఒక డిజైన్స్ అని ఇస్తాం. ఈ డిజైన్స్ ఏ రకంగా ఉండాలి, ఏ పోల్ ఎక్కడ పాతాలి, ఏ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి అనే డిజైన్స్ ఉంటాయి. ఈ డిజైన్స్ కాదని చెప్పేసి వాళ్ళ చిత్తం వచ్చిన రిజిస్టర్ ఆపరేషన్ దానికి సంబంధించిన దాంట్లో దాన్ని వైలేట్ చేయడం వల్ల 20,25,00,000 రూపాయలు నష్టం జరిగింది. మన ఇచ్చిన స్పెసిఫికేషన్స్ కాకుండా వాళ్ళు చేయడం జరిగింది. ఇది మొత్తం 121 కోట్లు అండి. ఇది నెట్ బేస్డ్ కాబట్టి. ఇంకొక చిన్న అనౌన్స్మెంటు, ఫ్యూచర్లో పబ్లిక్కి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కేబుల్ టీవీ రంగం అనేటువంటిది నెట్ బేస్డ్ మీదే వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇది ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి పద్ధతి కూడా. కారణం ఎందుకంటే నెట్ బేస్డ్ లేకుండా టీవీ అనేటువంటిది లేదు అనేటువంటి దానికి వస్తుంది అనేటువంటి స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే ప్రైవేటు సంస్థల వారు సైతం గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఐపీటీవీ దాని మోడల్లోనే ముందుకు వెళ్ళడానికి అందరూ కూడా కసరత్తు చేసుకుంటూ ఉన్నారు. కాంపిటీషన్లో ఎవరైతే ఉంటారు, ఇప్పుడు గవర్నమెంట్ది కాబట్టి కాంపిటీషన్లో మేము 10 లక్షలతో పాటు నిలబడగలిగామంటేనే నెట్ బేస్డ్, నెట్ ఫ్రీగా ఇవ్వటం అనేటువంటి జరుగుతోంది. ఇవాళ మళ్ళీ కస్టమర్కి మేము 15 MBBS కాస్త 20 MBBS ఇవ్వటం అనేటువంటి జరుగుతోంది. 100 MB కాస్త 150 MBగా నేది బేసిక్ ప్యాకేజీలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఇస్తున్నాం.
అంటే దీని అర్థం మరింత సేవలు అందజేయాలని, దానితో ఒక పెద్ద 7 నుంచి 8 వరకు కూడా ఛానల్స్ అన్నింటినీ కూడా ఫ్రీగా వారికి అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చేటువంటి దానికి కాకుండా కూడా అవి కూడా అందజేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర బీసీసీల అధ్యక్షుడు నూలుకుర్తి వెంకటేశ్వరరావు అధ్యక్షతన కరెంటు బిల్లులపై ధర్నా నిర్వహించారు. కరోనా వేవుల కరెంటు బిల్లులు పెంపు మోత కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం విడతల వారీగా పెంచుకుంటూ ప్రజలకు షాకులు ఇస్తోందని, ఇప్పటికీ 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి 3వ దఫా పెంపునకు సిద్ధమైందని, ఈ పెంపు భారం ప్రభుత్వమే భరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీల అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాతో పాటుగా కరెంటు బిల్లుల పెంపు షాకులతో ఈ వైసీపీ పాలనలో ప్రజలు సహజీవనం చేయాల్సిందేనా అంటూ నులుకుర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఈ 2.5 ఏళ్ల పాలనలో ప్రజలు అనేక సమస్యలతో ప్రజలు సహజీవనం చేస్తున్నారని, ఆకాశమే హద్దుగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, మండుతున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు, అన్యాయంగా అడ్డకోలుగా పెంచిన ఆస్తి పన్ను, మధ్యతరగతి ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న చౌకబారు మద్యం, అధిక ధరలు, నిరుద్యోగ యువతకు జాబ్లెస్ క్యాలెండర్తో మోసం, రైతులకు అక్రమంగా మోటార్ బుకింపు, తద్వారా వారి సంక్షేమ పథకాలు కోత, అవ్వాతాతలకు పెన్షన్ పెంచకపోగా 1,00,000 నిబంధనలతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో పెన్షన్లు కోత, ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని పెండింగ్లు, అలాగే అన్ని వర్గాల ప్రజలకు సమస్యలు సుడిగుండంలోకి ప్రభుత్వం నెట్టివేస్తుంది. అయితే ఇప్పటికే ఈ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల వలన అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆందోళన చెందుతున్నారని, ఇక ఈ విడతల వారీగా కరెంటు ఛార్జీలు ట్రూ ఆఫ్ పేరుతో బిల్లులపై వడ్డనతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, కనీసం ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు అయినా ప్రభుత్వం భరించాలని, ఈ కరెంటు బిల్లుల పెంపు షాకుల నుంచి ప్రజలను రక్షించాలని నూలుకుర్తి ప్రభుత్వాన్ని కోరారు. ఛార్జీల రూపంలో థర్డ్ వేవ్ రాబోతుంది. సామాన్యుడికి, బడుగు బలహీన వర్గాలకి, పేద వర్గాలకి చేయూతను అందివ్వండి. వీ వాంట్ జస్టిస్. విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ గారి పిలుపు మేరకు మరి ఈరోజు పెంచిన కరెంటు బిల్లు, ఈ అధిక బిల్లుని చూసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అలో లక్ష్మణాన్ని గోల పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని నిత్యావసర వస్తువులు కానించి, ఇంటి పన్ను కానించి, చెత్త పన్ను కానించి అనేక రకాల ప్రజల మీద భారం పెట్టే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పాలనా విధానం చాలా బాధాకరం. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ మరి ఈరోజు యూనిట్కి ₹20 పెంచడం, ఈ 8 నెలల్లో ఇంచుమించు ఈ రాష్ట్రానికి 3,600 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా ప్రజల మీద భారం పెట్టే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు సమంజసమని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక పక్కన వ్యాపారాల్లో, ఓ పక్కన ఇంటికే పరిమితమై 2 సంవత్సరాలు పెట్టి ఇళ్లకే పరిమితమయ్యారు అందరూ కూడా. ఇటువంటి పరిస్థితిలో ఇలా కరెంటు బిల్లు అట పెంచుకుని పోతే మరి ప్రజలు ఏ విధంగా కడతారని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతున్నాం. రానున్న రోజుల్లో ప్రజలు ఒకటే బుద్ధి చెప్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలించిందో ఈ దేశ ప్రజలకే కాదు, ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, అందరికీ తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీ అయితేనే సరైన న్యాయం జరుగుతుందని ఇటు రాష్ట్ర ప్రజలు, కేంద్ర ప్రజలు కూడా అందరూ కూడా మరి ఎదురు చూస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం. ఈ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత, కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత ఈ ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి మరి మడం తిప్పాడు ఆయన. మరి అటువంటి మనిషి ఈవేళ రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే తొలి సంతకం ప్రత్యేక హోదా, అలాగే ఏపీ రీఆర్గనైజేషన్లో 17 అంశాలు కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మరి కాంగ్రెస్ పార్టీదని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను. రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర సరుకులు, విద్యుత్ ఛార్జీలకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా శ్రీరాంపురం దివాన్ చెరువు నుండి రాజనగరం విద్యుత్ సబ్స్టేషన్కు ర్యాలీగా కాంగ్రెస్ నేతలు చేరుకుని ప్లకార్డ్స్తో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హామీలను అమలు చేస్తానని, ఇప్పుడు పేద బలహీన వర్గాల ప్రజలకు విద్యుత్ ఛార్జీలు
ఇప్పుడు పెనుభారంగా మారాయని మండిపడ్డారు. ఇప్పటికైనా పెరిగిన విద్యుత్ ఛార్జీల బాధలు తగ్గించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని డిమాండ్ చేశారు. అనంతరం విద్యుత్ ఛార్జీల పెంపు తగ్గించాలని సబ్స్టేషన్ కార్యాలయంలో విద్యుత్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇవ్వడంతో పాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజున మరి పేద బడుగు బలహీన వర్గాల మీద భారం మోపే విధంగా ఈ రోజు పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షుడైనటువంటి మార్చిల్ నోదర్ గారి నాయకత్వంలో మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సేవలు ప్రజల కోసం పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల పేరున పేద బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి కుటుంబాల మీద పెనుభారంగా మారినటువంటి పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు డాక్టర్ సాకే శైలజానాథ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రం అంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పేదల పక్షాన నిలబడి ఈరోజు పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా ఏఐడబ్ల్యూసీ కార్మిక వర్గాల తరఫున కూడా మరి డిమాండ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. డాక్టర్ శైలజానాథ్ చూసిన మేరకు రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఈరోజు రాజనగరంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019 సార్వత్రిక ముందు విద్యుత్ ఛార్జీలు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం తగ్గిస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఈరోజు 2020లో 2 సార్లు 2,800 కోట్ల రూపాయలు పెనుభారం పేదలపై పెట్టడం జరిగింది. అదేవిధంగా 2021లో ఏప్రిల్ నెలలో మరి కొత్త టారిఫ్ అని చెప్పేసి 2,600 కోట్ల రూపాయలు పెనుభారంగా మారడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే కరోనా కష్టకాలంలో ప్రజల్లో కూలి పని లేక అనేక రకాల నానా ఇబ్బందులు పడుతుంటే ఈరోజు ట్రూ అప్ ఛార్జీల పేరుతో మరి ఈ 8 నెలల్లో 3,869 కోట్ల లక్ష్యంగా మరి ట్రూ అప్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఆ యొక్క ఛార్జీలు తక్షణం తగ్గించాలని చెప్పేసి మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాజమండ్రి పార్లమెంటరీ జిల్లాలో మరి రాష్ట్ర కాంగ్రెస్ ఏఐడబ్ల్యూసీ చైర్మన్ గారు అయినటువంటి ఎన్వి శ్రీనివాస్ గారు, సేవాదళ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుల్రావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి జక్కంపూడి సత్యబాబు గారు, అదేవిధంగా ముప్పుడు శ్రీనివాస్ గారు జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ, నల్లా వీరజ్ గారు ముప్పుడు కరెంటు విద్యుత్ పెంపకం వల్ల మేము మీటింగ్ పెట్టాం. మన ఎల్వి శ్రీనివాస్ గారు, మార్టిల్ నౌజర్ గారు, సత్యబాబు నా పేరు, నేను ప్రధాన కార్యదర్శిని. కరెంటు బిల్లు పెంపకం తగ్గించాలని మేము నిదర్శనం పెట్టాం. దీనికి పాల్గొన్న వారు దీన్ని అందరూ చేకూర్చాలని కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం సిఐటియు ఆధ్వర్యంలో ఏలేశ్వరంలో ఆశా వర్కర్ల ధర్నా చేపట్టారు. ఆశా వర్కర్ల యూనియన్ లీడర్ కె గంగాభవాని ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సందర్భంగా గంగాభవాని మాట్లాడుతూ సచివాలయంకు బదలాయింపు ఆపాలని, సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, పని భారాలు తగ్గించాలని, 10,000 జీతం ఒక్కసారి వెయ్యాలని, అయితే పెండింగ్ జీతాలు సకాలంలో చెల్లించాలని కోరారు. 1000 నుంచి 2,000 జనాభాకు ఒక ఆశా వర్కర్ నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె గంగాభవాని, ఎం శ్రీదుర్గ, డి మరియా, దొండపాటి అమ్మని, జి హైమావతి, కనక తదితరులు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆశా వర్కర్ యూనియన్ లీడర్ అండి. నా పేరు గంగాభవాని, ఏలేశ్వరం అండి. ఈరోజు మా డిమాండ్ ఏంటంటే మాకు 10,000 జీతం ఒక్కసారే వెయ్యాలండి. ప్లస్ ఆశా వర్కర్లకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలండి. ఆశా వర్కర్కి సంక్షేమ పథకాలు అన్నీ తీసేస్తున్నారండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. దాని గురించి ప్రతి ఒక్కరికి కూడా మాకు కూడా అన్ని సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి. తర్వాత మాకు పని భారం తగ్గించాలి. సచివాలయాలకి మమ్మల్ని అప్పగించకూడదు. మాకు గతంలోని ఏ టార్గెట్ అయితే ఇచ్చారో ఆ టార్గెట్ ప్రకారంగానే మమ్మల్ని మా పని మేము చేసుకునేలాగా మాకు ఏ జనాభాకి ఒక్క ఆశా కింద మమ్మల్ని నిర్ణయించారు. కాబట్టి అదే రకంగా మేము డ్యూటీలు చేసుకోవడానికి మాకు గవర్నమెంట్
నిర్ణయించాలి. మమ్మల్ని సచివాలయాల్లో నుండి మమ్మల్ని సచివాలయాలకు అప్పచెప్పకుండా మాకు పని భారం తగ్గించి మా జీతాలు మాకు సకాలంలోని మాకు 10,000 ఒకేసారి జీతం వెయ్యాలి. తర్వాత మాకు ఇప్పుడు రేషన్ కార్డులు కూడా తీసేస్తామని ఈ గవర్నమెంట్ చెప్తుంది. అది అన్యాయము. మేము ఎందుకంటే ఈ 10,000 జీతంతోనే బ్రతకడం అనేది చాలా కష్టం. తూర్పుగోదావరి జిల్లా కె గంగవరం మండలం కొందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవాక్సిన్ టీకాను వేశారు. ఈ సందర్భంగా PHO వీరవేణి లక్ష్మీ రాజకుమారి మాట్లాడుతూ ప్రజల కోసం మేము ఎప్పుడూ ముందుంటామని, కానీ ప్రజలు వ్యాక్సిన్ వేసుకోవటానికి భయపడుతున్నారని, వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఏమీ ఉండవని, 18 సంవత్సరాల పైబడిన వారంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ అసిస్టెంట్ శ్రీదుర్గ, ఆశా వర్కర్లు, PHO విజయరాజు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఈరోజు స్పెషల్ డ్రైవ్ జరుగుతున్నది. కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్లో 6 ఈవినింగ్ వరకు మేము ప్రజల అందరి క్షేమం కోసం ఈ యొక్క వ్యాక్సినేషన్ వేయడం అనేది ఒక గోల్గా తీసుకుని ప్రభుత్వం వారు ఇది పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం పెట్టిన మంచి చేస్తున్న కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి, కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. అయితే మనకి వచ్చి నిన్న కార్యక్రమంలో 130 డోసులు చేస్తామండి. కోవిషీల్డ్ 30 డోసులు, కోవాక్సిన్ 30 డోసులు చేస్తామండి. ఈరోజు వచ్చి కోవిడ్ 10 డోసులు, కోవిషీల్డ్ 150 డోసులు మొదలుపెట్టాము. ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా ప్రజల్లో అపోహ అపార్థాలు ఉంటున్నాయండి. ఈ అపోహని అపార్థాలని వేరు చేసుకుని దీనివల్ల ఏమీ ప్రాణాశం లేదని మనకి గుర్తించి అందరికీ ఇప్పుడు కదా అప్పుడే పాతపట్నం మండలం తామర గ్రామంలో గణేష్ పూజా ఉత్సవాలకు MGR 65,000 రూపాయలు విరాళం. గణేష్ ఉత్సవాలకు సందర్భంగా తామర, గంగుపేట, చంద్రయ్యపేటలలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక గణేష్ ఉత్సవాలలో భాగంగా 4వ రోజు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గణేష్ పూజా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన వంతు సాయంగా ఉత్సవాలకు 65,000 రూపాయలు విరాళం ప్రకటించారు. కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ వినాయక చవితి జరుపుకోవటం మన ఆనవాయితీ అని అన్నారు. ఏడాదిలో తొలి పండుగ వినాయక చవితి అని ఆయన అన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ వినాయక చవితి మాత్రమే అని ఆయన అన్నారు. 9 రోజుల పాటు ఉత్సవాలు జరపడం ఎంతో ఆనందంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తామర మాజీ సర్పంచ్ సిరిపురం బాబురావు, పడ్డాను డిల్లేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ రాఢా రామారావు, సోమేష్, జాలారి మల్లేష్, పడాల తిరుపతిరావు, గిరి, రంజిత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులందరూ కూడా పుష్పగుచ్చాన్ని ఆయనకి ఇచ్చి సాదర ఆహ్వానాన్ని పలకవలసిందిగా కోరుతూ ఉన్నాము. కమిటీ సభ్యులకి అంటే ఆడపిల్లలందరూ కూడా వచ్చి ఆయనకి ఆహ్వానం పలకండి. మరి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి వినాయక మండపాన్ని ఆయన దర్శించడం జరిగింది. ఈ మండపం కూడా ఆయన యొక్క సొంత నిధులతోనే కట్టించడం కూడా జరిగింది. మరి ఇలాంటి మండపానికి ఆయన రావడం అడుగుపెట్టి అందరూ కూడా గొప్ప గౌరవంగా భావిస్తూ ఉన్నాము. గణపతి బప్ప
వినాయక చవితి శుభాకాంక్షలు. నాకు తెలుసు, నా ఊరు వస్తే ఫస్ట్ నన్ను గౌరవించేది ఎస్సీ స్ట్రీట్ అని నాకు ముందు ఇప్పుడే కాదు, నా ఫస్ట్ నుంచి తెలిసిన విషయమే. నాకు కూడా అదే అభిమానం గౌరవం ఉంది. ఈ రోజు నేను చాలా ఆనందపడతాను, ఎందుకంటే ఈ మండపం మీదే వినాయకుడిని పెట్టి పూజించడం అనేది చాలా సంతోషకర విషయం. మనందరికీ మంచి జరగాలని ఆ ఆదిదేవుడిని కోరుకుంటూ మీ అందరికీ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను ఉన్నానని మళ్ళీ ఒకసారి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాకినాడ నగరంలో వీధి వ్యాపారులకు ఉపాధి షెల్టర్లు లేకపోవడం వలన తరచుగా వేధింపులు ఎక్కువయ్యాయని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. సోమవారం ఉదయం సంఘం కార్యాలయంలో వీధి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. కమిషనర్ తీసివేయమన్నారని, ఎమ్మెల్యే పర్మిషన్ తెచ్చుకోవాలని రకరకాలుగా కార్పొరేషన్కు చెందిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది, సచివాలయ నిర్వాహకులకు, శానిటరీ మేస్త్రీలు, ట్రాఫిక్ సిబ్బంది అలాగే తరచూ విరుచుకుపడి వేధిస్తున్నారని, ఖాళీ చేసి పోవాలని ఒత్తిడి చేస్తున్నారని రాజా రామ్మోహన్ రాయ్ రోడ్లోని వీధి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తమ బట్టీలు తీసివేసి మున్సిపల్ గుర్తింపు కార్డులతో బండ్లు పెట్టుకునే అవకాశం ఇచ్చారని, ఇప్పుడు వాటిని తీసివేయాలని వేధించడం తగదని వాపోయారు. 1998లో కాకినాడ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎగిసిన బట్టి యజమానుల ఉద్యమంలో అప్పటి ప్రభుత్వ మున్సిపల్ స్థలాల్లో పెట్టి షాపులు నిర్మించి ఇచ్చిందని, కార్మికుల్లో కాకినాడలో మాత్రం కౌన్సిల్ తీర్మానంతో ఆగిపోయిందని పేర్కొన్నారు. ఇక ఆర్ఆర్లో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో స్థానే ఓపెన్ చేశారని, డ్రైన్ నిర్మాణం వాటిపై స్లాబు రాళ్లు అమర్చి ఎంపిక చేసిన 2-3 ప్రదేశాల్లో కార్పొరేషన్ ఉపాధి షెల్టర్లు నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర వీధి వ్యాపారుల సంఘం అధ్యక్షులు మడ్డు బాబ్జీ, సరడక రాంబాబు, జాన్ లక్ష్మణరావు, నారాయణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో వీధి వ్యాపారాల పరిస్థితి రోజు రోజుకి కూడా చాలా హీనంగా మారుతూ ఉంది. వేధింపులు ఎక్కువ అవుతా ఉన్నాయి. కమిషనర్ గారు తీసేమన్నారని, ఎమ్మెల్యే గారి నుంచి పర్మిషన్ తెచ్చుకోండి, మున్సిపాలిటీ స్టాఫ్, టౌన్ ప్లానింగ్ స్టాఫ్, సచివాలయ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది ఈ రకంగా ఎవరికి వారు వచ్చి ఒత్తిడి చేసి ఖాళీ చేయాలనేటువంటి ప్రక్రియ మొదలు పెట్టడం వల్ల వీధి వ్యాపారులు నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇదంతా స్మార్ట్ సిటీ కోసం అని చెప్పి తెలుస్తూ ఉంది. స్మార్ట్ సిటీ అనేటువంటి అజెండా ప్రక్రియలో ఈ నగరంలో ఉన్నటువంటి వీధి వ్యాపారుల కోసం ఉపాధి సెంటర్లు ఎక్కడికక్కడ, అటు జగన్నాథపురం కానీ, డైరీ ఫారం కానీ, ఇటు రాజారామోహన్ రోడ్ కానీ, లేదా ఇటు బానుగుడి వైపు కానీ ఉపాధి సెంటర్లు నిర్మాణం చేస్తే ఈ సమస్యలు రావు. ఒకప్పుడు బడ్డీ యజమానుల ఉద్యమం తారాస్థాయిగా వెళ్ళినప్పుడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెట్టి షాపుల నిర్మాణ ప్రక్రియ చేపట్టింది. కానీ కాకినాడలో మాత్రం కౌన్సిల్ తీర్మానం ఆమోదం వరకు వచ్చి నిలిచిపోయింది. నిర్మాణాల ప్రక్రియను మొదలు పెట్టలేదు. అప్పట్లో వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు సరిపోక బడ్డీలతో కాలక్షేపం చేస్తున్నారు. ఆ బడ్డీలు తీసి బల్లలు పెట్టారు, బండ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ బండ్లు కూడా తీసామంటే వారు ఎక్కడికి వెళ్తారు? ఈ నగర ట్రాఫిక్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని శానిటరీ పరిస్థితుల్ని అజమాయిషీ నిర్వహణలో ఉండేటువంటి వాతావరణంలో రాజారామ్మోహన్ రాయ్ రోడ్డు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. బీచ్ రోడ్డుపై అలలు ఎగసిపడుతుండటంతో రక్షణకు పేల్చిన రాళ్లు రోడ్డుపై పడడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక తీరం వెంబడి చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. ప్రతి తుఫానుకు ఈ ప్రాంత ప్రజలకు ఇదే పరిస్థితి. ఇప్పటికీ ఎన్నో ఇండ్లు, గూళ్ళు, ట్రావెలర్స్, అలాగే బంగ్లా, 3 రోడ్లు, ఎన్నో ఆస్తులు సాగర గర్భంలో కలిసిపోయాయి. ప్రభుత్వం రోడ్లు, జాలర్లకు స్థలాలు, వేట సామాగ్రి, ఆర్థిక సాయం చేస్తూనే ఉన్నాయి. చాలా మంది ఆయన ఇప్పుడే ఈ వీడియో పెట్టమంటేనే పెట్టేశాను. అతను పెట్టి గెల పార్వతి
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర యూనియన్ పిలుపులో భాగంగా కృష్ణా జిల్లా ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నా చౌక్లో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సచివాలయం బదలాయింపులు ఆపాలని, సంక్షేమ పథకాలు అమలు పరచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, అలాగే 10,000 రూపాయలు గౌరవ వేతనం ఒకేసారి ఇవ్వాలని, రాజకీయ నాయకులు అధికారుల వేధింపులు ఆపాలి, 1000 నుండి 1200 వరకు జనాభాకు ఒక ఆశా వర్కర్ని నియమించాలి, నాణ్యమైన యూనిఫామ్ కల్పించాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆశా వర్కర్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ కనీస వేతనం అమలు చేస్తున్నారు. చనిపోయిన రిటైర్డ్ అయిన ఆశా కార్యకర్త కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఆశా కార్యకర్తల కుటుంబ సభ్యులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, ఆశాలను సచివాలయంకు అప్పగించరాదన్నారు. అలాగే సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు కె రమాదేవి, ఎం పద్మావతి, ఎం దుర్గా, కె విజయ నిర్మల, సిహెచ్ అప్పలరాజు, కృష్ణవేణి, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 4,000 మంది 5,000 మందిని మేము పాపులేషన్ చూస్తున్నాము. అయినప్పటికీ మాకు ఇక్కడ సరైన సౌకర్యాలు ఏమీ లేవు. ఆశా వర్కర్లకు ఏమీ రేషన్ కార్డులు తీసేశారు, ఆధార్ కార్డు, పెన్షన్లు తీసేస్తున్నారు, ఇళ్ల స్థలాలు తీసేస్తున్నారు, అమ్మఒడి తీసేశారు, చేయూత పథకాలు తీసేశారు. అన్ని పథకాలు గవర్నమెంట్ ఇచ్చి అన్ని పథకాలు తీసేశారు. ఈ గవర్నమెంట్ అయితే మాకు 21,000 ఇచ్చే కనుక 21,000 ఇచ్చేది ఈ పథకాలు తీసేసినా పర్వాలేదు. 10,000 జీతానికి మాకు గవర్నమెంట్ది కాదు, మా పర్మనెంట్ ఉద్యోగాలు కాదు. మరి పర్మనెంట్ ఉద్యోగాలు కానప్పుడు మా ఎలా పథకాలన్నీ ఎలా తీసేస్తుందండి గవర్నమెంట్? మాకు 10,000 రూపాయలు వచ్చి రాగానే ఇచ్చారు. ఆ రోజు జగనానికి మేమే నిలబడ్డానికి వచ్చి రాగానే 10,000 ఇచ్చి ఇవన్నీ తీసేయడం ఏంటండి? ఇది చాలా అన్యాయం అండి. 10,000 పథకాలు తీసేది, మాకు అన్ని పథకాలు తీసేసారు. ఏమీ లేవు, మాకు ఏ పథకాలు లేవు. మాకు శాలరీ అన్నా పెంచి పర్మనెంట్ అన్నా చేయాలి, లేదంటే మాకు పథకాలన్నా అన్నీ ఉంచాలి. రేషన్ కార్డు తీసేస్తున్నారు, ఆరోగ్యశ్రీ కార్డు తీసేస్తున్నారు, అన్నీ తీసేస్తున్నారు. ఆటో డ్రైవర్లు మా భర్తలు ఆటో డ్రైవర్లు అంతా 10,000 ఇవ్వడం లేదు, మాకు పెన్షన్లు ఇవ్వడం లేదు. ఆశా వర్కర్కి చాలా వేధింపులు ఉన్నాయి. మాకు 24 గంటలు మేము పనిలో ఉంటాం. మేము 24 గంటలు పనిలో ఉండడానికి మా గవర్నమెంట్ శాలరీ ఏమి ఇవ్వడం లేదు. గవర్నమెంట్ మేము పని ఎలా చేస్తామండి? మాకు పని చేయడానికి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. మరి అవన్నీ ఒకసారి గవర్నమెంట్ తీసుకెళ్లాలని, గవర్నమెంట్ మా కోసం ఆలోచించాలని మేము ఈ ధర్నా చేస్తున్నాం ఈరోజు. జిల్లా సామాన్య ఆసుపత్రి నందు 2018 నుండి పనిచేస్తున్న ఏపీ సిఓఎస్ ఉద్యోగులను కొనసాగించాలని, వారికి బకాయి ఉన్న 20 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె సత్యరాజు డిమాండ్ చేశారు. ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ సిఓఎస్ ఉద్యోగులు ధర్నా జరిగింది. ఉద్యోగులను ఉద్దేశించి సత్యరాజు మాట్లాడుతూ మొదటి, రెండవ విడతల కోవిడ్ కాలంలో ప్రాణాలకు తెగించి ఉద్యోగులు పనిచేశారు. వారికి గడిచిన 20 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా 65 మంది ఎఫ్ఐఎన్ఓ, ఎంఎన్ఓలు, ట్రైలర్లు, కార్పెంటర్లు సెప్టెంబర్ 8వ తేదీ నుండి విధుల నుంచి తొలగించడం దారుణమన్నారు. సంఘం అధ్యక్షులు కె సీతారాం కోవిడ్ కాలంలో ప్రాణాలకు తెగించి గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ రోగులకు సేవ చేశామన్నారు. 2018లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నియామక ప్రక్రియలో భాగంగా తూర్పుగోదావరిలో 65 మంది నియమించబడ్డాం. తదుపరి ఏపీ సిఓఎస్ ద్వారా కొనసాగించబడి పనిచేస్తున్నామన్నారు. ఇప్పుడు జీతాలు చెల్లించకుండా తొలగించి మా కుటుంబాలను వీధుల పాలు చేశారు. బకాయి జీతాలు చెల్లించి మమ్ములను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో తొలగించబడిన ఏపీ సిఓఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం స్పందించిన జాయింట్ కలెక్టర్ శ్రీ కీర్తి చేకూరికి విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది. జేసీ జీతాలు చెల్లింపునకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. కుటుంబాలతో సహా వాళ్ళు కోవిడ్లో సేవ చేసిన ఉద్యోగుల్ని ఇవాళ అన్యాయంగా అవుట్సోర్సింగ్ వ్యవస్థలో ఉన్న వాళ్ళని, అతి తక్కువ జీతాలతో ఉన్నటువంటి వాళ్ళని కూడా వీళ్ళ కనీస వేతనాలు కూడా లేవు. అటువంటి వాళ్ళని ఏ జిల్లాలోని తొలగింపు జరగలేదు. మన జిల్లాలోనే ఈ సూపరింటెండెంట్ గారు ఈ తొలగింపు చేశారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. వెంటనే కల్పించుకుని వీళ్ళని యథావిధిగా ఉద్యోగాల్లో కొనసాగించాలి, వాళ్ళ బకాయి జీతాలు 20 నెలలు చెల్లించాలి, ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటియుగా డిమాండ్ చేస్తాం. నక్షత్ర ఏజెన్సీ నుండి మాకు 65 మందిని కొనసాగించడం జరిగిందండి. ఈ రోజున జగనన్న గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నక్షత్ర ఏజెన్సీని
రద్దు చేయడం కూడా జరిగింది. జగనన్న గారు ఏపీ ఆఫ్రికా గవర్నమెంట్ కాంట్రాక్ట్ ద్వారాగా మా 65 మందిని కొనసాగించారు సార్. ఇప్పుడు మా కొనసాగిస్తూ కరోనా టైంలో కూడా మేము ఎంతగానో కష్టపడి శ్రమించి రాత్రి అనక పగలనక కూడా మేము శ్రమించి పేషెంట్ని వాళ్ళ బెడ్లు వదిలేసినా తల్లిలు వదిలేసినా మేము వదలకుండా మా వంతు కృషి మేము చేసాం సార్. ఈ రోజున మరి డిఎంఈ గారు ఒక ఫోన్ కాల్తోని మా అందరినీ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం అయితే జగనన్న గారు ఏపీ కాంట్రాక్ట్ ద్వారా మా 65 మందిని నియమించారు. మరి ఆయన పర్మిషన్ లేకుండా మాకు తొలగించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. మీరు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా మా ఎఫ్ఎన్ఓలు ఎంఎన్ఓలు టైలర్సు డిస్క్ ఆపరేటర్స్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అందరూ కూడా రాత్రి ప్రజలు కూడా శ్రమించి కరెంట్లకు పోకుండా అందుబాటులో ఉండి ఎలక్ట్రిసిటీ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లందరినీ కూడా వాళ్ళు సకాలంలో అందుబాటు చేస్తూ ప్రజల్ని కరోనా పేషెంట్లందరినీ కూడా మేము ప్రతి ఒక్క సేవ చేసుకుంటూ వాళ్ళని బ్రతించగలిగాం సార్. మా వంతు తరపున మేము సహాయం చేశాము. ఈ రోజున ఒక్క ఫోన్ కాల్తో మమ్మల్ని అందరినీ రిజెక్ట్ చేయడం అనేది ఎంతో ప్రభుత్వం బాధాకరమైన విషయం. అమ్మ సూపరింటెండెంట్ గారు మా కడుపులు ఆకలితో ఉన్నాయి. 20 నెలల నుండి జీతాలు లేవు తల్లి. 20 నెలల నుండి జీతాలు లేకపోయినా మేము పనిచేసాం. ఈ రోజున మా తల్లి మమ్మల్ని రిజెక్ట్ చేస్తారా, మమ్మల్ని ఉద్యోగులను కొనసాగించమని మేము సూపరింటెండెంట్ గారిని వేడుకుంటున్నాం తండ్రి. పాయకరావుపేట మండలం రాజానగరం గ్రామ సచివాలయ పరిధిలోని పనిచేసే గ్రామ వాలంటరీ ఉద్యోగులు ఆ గ్రామ సర్పంచి భర్త తమ విధులకు ఆటంకాలు కలిగిస్తున్నారని ఏపీడీఓ సాంబశివరావుకు తమ కార్యాలయం నందు సోమవారం వినతి పత్రం అందజేశారు. తాను చెప్పినా పని చేయకపోతే మీ ఉద్యోగాలు మీకు లేకుండా చేస్తానని బెదిరిస్తున్నారని మీడియా ముందు వెల్లడించారు. ఈ విషయమై ఎంపీడీఓ సాంబశివరావు మాట్లాడుతూ ఫిర్యాదుపై పరిశీలించి పై అధికారులకు తెలియజేస్తామని అన్నారు. తమకు న్యాయం జరిగేలా ఆయనపై చర్యలు తీసుకోవాలని వాలంటీర్లు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. కంప్లైంట్ ఇచ్చున్నారు. ఆ కంప్లైంట్ మీద త్వరితగతిన విచారణ చేసి వాలంటీర్ల విధులకి ప్రజలకు అందాల్సిన సేవలకి ఎటువంటి విఘాతం కలగకుండా అక్కడ ఉన్నటువంటి సమస్యని త్వరలో పరిష్కరిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ మనలో రాజారం గ్రామం నుంచి వచ్చామండి. ఈ మధ్యలో ఎన్నికైన పంచాయతీ ఎన్నికల్లో ప్రెసిడెంట్గా గెలిచిన కాసుల అమ్మాజీ గారి భర్త అయినటువంటి రమణ వల్ల మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. ఆయన పంచాయతీకి వచ్చి మా మీద దౌర్జన్యం చేయడం, మీరు వర్క్ చేయట్లేదని మమ్మల్ని నిందించడం జరుగుతుందండి. మేము చేసే పనులకు అన్నింటికీ అతను అడ్డు తగ్గుతున్నాడు. ప్రతి పనులను అతనికి చెప్పాలి, అతనికి చేయాలి, నాకు చెప్పాలి అనేసి అతను మమ్మల్ని బెదిరిస్తున్నాడండి. ప్రతి పని కూడా అతను చెప్పి చేయాలంటున్నాడు. అనర్హులకు కూడా పెట్టమని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మేము అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలన్నీ పెడుతున్నాం. అయినా సరే మమ్మల్ని అతను బెదిరించడం జరుగుతుంది. ప్రోటోకాల్ పాటించట్లేదండి. అమ్మాజీ గారు ఉండాల్సిన స్థానంలో అతను వచ్చి మా మీద పెత్తనం చలాయిస్తున్నాడు. గతంలో టీడీపీ వాళ్ళు పార్టీలో ఉండి కూడా వైసీపీ వాళ్ళు కట్టిన కటౌట్లని తీసేసి దౌర్జన్యం చేసేవాళ్ళండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి మేము ఏమన్నా అడిగితే మా వెనక ఎమ్మెల్యే ఉన్నాడు, మిమ్మల్ని అందరినీ తిరిగించేస్తాను అని చెప్పి ఎండిఓ గారికి ఫిర్యాదు చేసుకున్నాను. రాజవరం విలేజ్ అదే రాజవరం సచివాలయం నుండి మేము వాలంటీర్లు వచ్చామండి. సర్పంచ్ వల్ల మేము ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నామో మేము ఎండిఓ గారికి ఫిర్యాదు చేస్తామండి. అంటే మేము వాలంటీర్స్ ప్రతి పథకం ఇంటి అదే డోర్ డెలివరీ అందరికీ చెప్తున్నామండి. మేము అందరికీ చెప్తే ఇప్పుడు ఈ సర్పంచ్ అయిన తర్వాత అంతకుముందు మేము బాగా చేసుకున్నాము, ఇప్పుడు బాగా చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఇతను వచ్చి మధ్యలోని ఈ వాలంటీర్ చెప్పట్లేదు, ఏది చేయట్లేదు, నేను చెప్పినట్టే చేయాలా అని ప్రతిదానికి బెదిరిస్తున్నాడండి. సచివాలయంకి వచ్చి అతని భార్య అమ్మోజీ గారు ప్రెసిడెంట్ అయితే ఆవిడ పదము అదే అడ్డుపెట్టి ఇతను అన్న రాజకీయం చేస్తున్నాడండి. కోవిడ్ టైం గత 60 ఏళ్లకు పైగా భూమిని నమ్ముకొని జీవనాధారంగా సాగు చేసుకుంటూ బతుకు వెళ్లబుచ్చుకుంటున్నామని ఇప్పుడు ఖాళీ చేయాలనే దురుద్దేశంతో బెదిరిస్తున్న ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించి స్పందనలో వినతి పత్రం అందజేశారు.
భూమి లాక్కొని మా నోట్లో మట్టి కొట్టవద్దు అంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పాడ, కొత్తపల్లి మండలం ఇసుకపల్లి, కొండేవరం గ్రామాలకు చెందిన సుమారు 150 మంది రైతులు 52 ఏండ్లుగా ఎండపల్లి గ్రామ పంచాయతీలో రూపాయిన్నర నుంచి 350 రూపాయల వరకు పన్నులు కట్టామని, అనంతరం భారీగా పన్నులు చెల్లించామని, ఇటీవల కాలం నుంచి పన్నులు కట్టించుకోవడం లేదని, మా భూములు పిల్లలకు కట్నాలు కూడా ఇచ్చామన్నారు. కొంతమంది ఈ భూమి మాకు డిగ్రీ అయిందని ఖాళీ చేయమంటున్నారని ఆ వ్యక్తి కలెక్టరేట్ ఎదుట రైతు కూలీలు ఆందోళన చేసి వారికి మద్దతుగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కామెంట్ చేశారు. గోతులు అవి కప్పెట్టుకుని పండించుకుని చేసుకుంటుంటే ఈ లోపల కొంతమంది నాయకులు ఈ భూములు మేము కొనేసాం, మీరు ఖాళీ చేయాలనే ఉద్దేశంతో కొంచెం ఆ పక్క నుంచి మాకు వదంతులు వస్తున్నాయండి. పార్టీ గురించి అయితే మాకు తెలియదండి, ఏ పార్టీ వాళ్ళు అనేది మాకు తెలియదండి. అయితే వాళ్ళ గురించి ఇప్పుడు కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఆర్టీఓ గారికి వీళ్ళందరికీ మేము ఫిర్యాదులు చేసుకోవడం జరిగిందండి. మేము 3 రూపాయలు 2 రూపాయలు పన్ను కాడి నుంచి కూడా 360 రూపాయలు పన్ను దాకా మేము పన్నులు కూడా కట్టి ఉన్నామండి. ఒక 7-8 సంవత్సరాల నుంచి పన్నులు కట్టించుకుంటలేదండి. ఇప్పుడు కట్టించుకోకుండా ఈ విధమైన వదంతులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారండి. కానీ మేము ఏదైనా సరే మా పిల్లలతోటి పోరాడి పిల్లలతో పోరాడి మా భూమిని మేము దక్కించుకునే దాకా మేము ఏమి వదిలి ప్రసక్తి లేదండి. ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు ఇప్పుడు ఈ భూములు వాళ్ళు తీసుకుంటే మటుగా ఆడవాళ్ళు కూడా వెనక పంపే పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఇదంతా జరుగుతుందండి. కావున మీరు దీన్ని గమనించి మా వద్దకి ఎవరో రాకుండా దయవుంచి మా వద్దకు ఎవరో రాకుండా మీ పనులు మీరు చక్కబెట్టుకోవాల్సిందే కోరి ప్రార్థిస్తున్నాను. నా పేరు చల్లారెడ్డి అండి. మేము వ్యవసాయం అండి, కూలి పని చేసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా 20 సెంట్లు 30 సెంట్లు లేదండి. 70 సంవత్సరాలుగా ఈ చెరువుని వడకట్టుకుని దాన్ని పండించుకుంటూ జీవన విధానం గడుపుతున్న పరిస్థితుల్లో గత ఒక 7-8 సంవత్సరాల క్రితం దీన్ని వేరే రకమైన వాతావరణంలో దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో ఆ రోజున వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము వారికి అండగా నిలబడడం జరిగింది. ఇది వారికి పూర్తి భరోసా ఇస్తూ మేమున్నామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఆ రోజున రైతులందరూ కూడా మరలా పంట పండించుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే అప్పటి నుంచి కూడా వీళ్ళు పన్ను కట్టుకుంటూ ఇప్పటి వరకు గడిపిన సందర్భంలో గత పాలకులు తెలుగుదేశం పార్టీలో మీకు అందరికీ తెలుసు ఆ నాయకుడి గురించి. అతను దీని మీద కన్నుబడింది. ఈ కన్నుబడి దీన్ని ఏదో రకంగా దీన్ని స్వాధీనం చేసుకోవాలి, ఈ రైతులందరినీ కూడా అనగదొక్కైనా సరే ఈ భూమిని తన సొంతం చేసుకోవాలనే దృక్పథంతో CCLI ద్వారా దీన్ని ప్రయత్నం చేసుకోవడానికి అక్కడి నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాను నేను. ఈ భూమిని మీరు ఖాళీ చేయండి అనే దిశగా ఈ రోజున MRO గారికి, RDO గారికి వాళ్ళు కట్టడం జరిగింది. దీన్ని 100కి 100 ఈ రకమైన వాతావరణంలో పిఠాపురం పరిస్థితి రైతులకు ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో లేకపోయినా అండగా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా వీరందరికీ కూడా ఆ భూముల్ని ఎటువంటి పరిస్థితుల్లోని కబ్జా చేయకుండా కాపాడుతామని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్ నెట్లో అవకతవకలు జరిగాయని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న గౌతమ్ రెడ్డి. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్న ఆశా వర్కర్లు ప్రభుత్వం సచివాలయ బదలాయింపులు ఆపాలని కలెక్టరేట్ కార్యాలయం వద్ద నినాదించిన యూనియన్ సభ్యులు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. ఛార్జీలు పెరుగుదల నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని రాజనగరంలో హస్తం నేత డిమాండ్. రాజవమంగి మండలంలో గణేష్ నిమజ్జనంలో అపశృతి ప్రమాదవశాత్తు
మాడేరు వాగులో పడి యువకుడు బాలుడు కల్లంతు. ఇది ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.